హాయ్ అండి, వెల్కమ్ టు గృహలక్ష్మి ఛానల్. మనం మామిడికాయల సీజన్ వచ్చేసింది. మామిడికాయ పచ్చడి డైలీ మనం అన్నంలో వేసుకొని తినడానికి ఈజీగా ఎలా పెట్టాలో నేను ఇప్పుడు చూపిస్తున్నాను. మామిడికాయలు చూస్తుంటేనే నోరూరుతుంది కదా. ఇవైతే శుభ్రంగా కడిగేసి ఒక క్లాత్ తీసుకొని తుడిచిపెట్టానండి. నీట్గా ముక్కలు కొయ్యాలి. ఇప్పుడు ముక్కలు కోస్తాను. నా వాయిస్ కొంచెం చేంజ్ అయింది వాతావరణాన్ని బట్టి. ఇలా మనము ముక్కలు కోసుకోవాలండి. 1 కేజీ ముక్కలు ఉంటాయి కరెక్ట్గా. ఉరామరిగ్గా పసుపు, ఇవన్నీ కూడా కొట్టిన పసుపు అండి. పసుపు వేసుకోవాలి. కారం కూడా మన రైస్ కప్ ఉంది కదా, 1 ముక్కాలు అన్నమాట. ఇది కూడా కొట్టించిన కారమే. రెడీగా పెట్టుంటా నేను, పచ్చడిలోకి బాగుంటుందని. కారం వేసాను కదా. సాల్ట్ వచ్చేసి కారం కంటే కొంచెం తగ్గించేసుకోవాలి. ఆయిల్ వచ్చేసి ఇది వేరుశనగ గింజల ఆయిల్ అనమాట. పల్లి ఆయిల్, ప్యూర్ ఆయిల్, చాలా బాగుంటుంది పచ్చట్లోకి. కొంచెం తగినంత 1 కప్పులో వేసి చూపిస్తాను. ఇదిగోండి, రైస్ కప్ తోటి ఇంత ఆయిల్ వేసుకోవాలి. పచ్చివే వేస్తున్నాను అన్నీ కూడా. ఇప్పుడు మనము ఈ పచ్చడి అంతా కూడా అట్ల కాడ తీసుకొని శుభ్రంగా కలుపుకోవాలి. బాగా అడుగు నుంచి ముక్కలంతా కూడా కలిసేలాగా కలుపుకోవాలి. లేకుంటే బూజు వస్తుందండి. శుభ్రంగా కారము, ఉప్పు ముక్కలుగా పట్టేలాగా కలపాలి. ఇలా ఉప్పు కారం అన్నీ పట్టేలాగా శుభ్రంగా కలుపుకొని మనం మూత పెట్టేసుకోవాలి. ఇది 3వ రోజు తాలింపు పెట్టాలి. తాలింపు ఎలా పెడతాను అనేది కూడా మీరు చూద్దరు కానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈరోజు కలిపాను కదా, రేపంతా కూడా ఊరనిచ్చి ఎల్లుండి ఈవినింగ్ నేను తాలింపు పెడతాను. ఎంత బాగా టేస్టీగా ఉంటుందో చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా. మనం ఇది డైలీ తిన్నా కూడా 1 ముద్దలో 2 ముద్దల్లో పెరుగన్నంలో ఏం వేడి చేయదు. హ్యాపీగా మనం కొత్త పచ్చడి ఎంజాయ్ చేయొచ్చు అనమాట. తాలింపు ఎలా పెడతానో కూడా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను నేను. 3వ రోజుకంతా మామిడికాయ పచ్చడి ఇలా రెడీ అయిపోయిందండి. చూస్తుంటేనే మనకు నోరూరిపోతుంది కదా. ఈ పచ్చడి తాలింపు ఎలా పెట్టాలనేది నేను ఇప్పుడు చూపిస్తున్నాను. కొంచెం మెంతులు వేయించాను. వెల్లుల్లిపాయలండి ఒలిచి ఇలా పెట్టాను అనమాట. మెంతులు కచ్చాపచ్చా నలిగిన తర్వాత వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఊరగాయ టేస్ట్ వేరే, పచ్చడి టేస్ట్ వేరే అనమాట. అసలు ఎంత టేస్ట్ ఉంటుందంటే మీరు ఇలా చేసుకొని చూడండి ఒకసారి. మీరే చెప్తారు నా కామెంట్లో సూపర్ టేస్ట్ ఉందని. తాలింపుకి తగినంత కొంచెం ఆయిల్ వేసాను అనమాట. ఎందుకంటే కలిపేటప్పుడు కొంచెం ఆయిల్ వేసాను కాబట్టి తాలింపు కొంచెం ఆయిల్ అయితే సరిపోతుంది. కొంచెమే కదా పచ్చడి. ఇప్పుడు నూనె హీట్ ఎక్కే లోపల మనము మెంతులు మిక్సీ పట్టేస్తాను. ఇలా కచ్చాపచ్చా మెంతులు నలిగాక వెల్లుల్లిపాయలు వేసేసుకోవాలన్నమాట. మంచి వాసన వస్తుందంటే మెంతుల సువాసన. ఇలా నలిగితే సరిపోతుందండి. జీలకర్ర, ఆవాలు ఈ మాత్రం వేసుకోవాలండి. ఆవపిండి ఎక్కువ వేయలేదు కాబట్టి ఆవాలు కొంచెం ఎక్కువగా వేసుకోవాలన్నమాట. ఇది పల్లీల ఆయిల్ అండి, అందుకే కొంచెం మనకు నురగొస్తుంది అనమాట. పల్లీల ఆయిల్ అయితేనే పచ్చట్లో మనకు ఏ పచ్చడైనా కూడా సూపర్ టేస్ట్ వస్తుంది అనమాట. అందుకే పల్లి ఆయిల్ వేయాలి. మినప్పప్పు, పచ్చెనగపప్పు. ఈ మినప్పప్పు, పచ్చెనగపప్పు, ఆవాలు వేగనియాలి కొంచెం.
తాలింపు పెట్టే దాంట్లో ఉంటుందండి. తాలింపు వేస్తే సూపర్ టేస్ట్ వస్తుంది పచ్చడి. నేను ఎలా పెడుతున్నానో మీరు కూడా అలాగే పెట్టుకోండి. మిరపకాయలు తీసేసాను, ఎందుకంటే మాడిపోతాయని తీసి పచ్చట్లో వేసేసా. ఇప్పుడేమో మెంతులు వెల్లుల్లిపాయలు వేసాను కదా, ఆ పేస్ట్ అంతా కూడా తాలింపులో వేసుకోవాలి. మంచి సువాసన వస్తుంది అన్నమాట. ఇది ఎక్కువైతే వేగనేయకూడదు. స్టవ్ ఆఫ్ చేస్తున్నా, ఈ వేడే సరిపోతుంది మనకి. కరివేపాకు ఫైనల్గా, ఎండుమిర్చి ఇలా వేగంగానే మనము తీసేసుకోవాలన్నమాట. ఈ తాలింపుతో పాటు ఉంటే మాడిపోయి టేస్ట్ అనిపించదు. ఇంత గుమగుమలాడుతుందంటే తాలింపు. తాలింపు వేసేసాను కదా, ఇప్పుడు మంచిగా కలుపుకోవాలి పచ్చడంతా కూడా. ఈ కలుపుకునే ముందు కొంచెం సాల్ట్ వేస్తాను, ఎందుకంటే మొన్న మనం వేసాం పచ్చట్లో. ఒకేసారి కొంచెం సాల్ట్ కూడా వేసుకొని కలిపేసుకుంటే పని అయిపోతుంది. ఊరగాయ టేస్ట్ వేరు, పచ్చడి టేస్ట్ వేరండి. దీంట్లో మనం ఆవాల పిండి వేయలేదు, ఓన్లీ తాలింపుకు మాత్రమే ఆవాలు వేసాను. వెల్లుల్లిపాయలు కూడా డిఫరెంట్గా వేసాం కదా, ఎందుకంటే మిక్సీ పట్టేసి వేసేసాము మెంతులు అవి. టేస్ట్ మారుతుంది మనకు. ఊరగాయ టేస్ట్ వేరే ఉంటుంది. పచ్చడి అంటే పచ్చడేనండి ఇది. మామిడికాయ కొత్త పచ్చడి. ఉగాది రోజు ముద్దపప్పు ఈ మామిడికాయ పచ్చడి వేసుకొని తిన్నామనుకోండి, దానికి నెయ్యి జోడించి, అసలు ఇంకా ఏవి అసలు మనం ఈ మానవ జన్మ ఎత్తినందుకు ఇంత టేస్ట్ ఎంజాయ్ చేస్తున్నామా అనిపిస్తుంది. ఇంకా మాటలు లేవు, అదే వర్డ్ అనమాట. ఇంకా అంత రుచిగా ఉంటుందన్నమాట. ఏ కర్రీస్ కూడా పనిచేయవు. ముద్దపప్పు కొత్త మామిడికాయ పచ్చడి. బా, నోరు ఊరిపోతుందండి. ఇక అన్నం పెట్టుకొని టేస్ట్ చేయాలి. వేడి వేడి అన్నం ఉంది రెడీగా. నెయ్యి వేసుకోలేదు, టేస్ట్ చేస్తాను. మామిడికాయ ముక్కతో కూడా ఒక ముక్క, ఒక ముద్ద. సూపర్ అంటే సూపర్ టేస్ట్ అండి. కూర లేకుండానే ఒట్టి పచ్చడితో తినేయాలనిపిస్తుంది నాకు, అంత రుచిగా ఉంది. తప్పకుండా ట్రై చేయండి. మనం డ్యూటీకి తీసుకెళ్ళినా కూడా కమ్మగా సాగిస్తుంది అన్నం మనకు. బాక్సుల్లో కూడా చాలా బాగుంటుంది. మన ఫ్రెండ్స్కి పెట్టినా కూడా సూపర్ అంటారు. తప్పకుండా మీరు ఒకసారి ఇలా పచ్చడి పెట్టుకొని, మామిడికాయ పచ్చడి ట్రై చేయండి. నచ్చిందా అండి పచ్చడి? మీరు తినలేదు కదా, నేనైతే తింటున్నాను. సూపర్ టేస్ట్ అంటే టేస్టీగా ఉందండి. ఇలాగే మన గృహలక్ష్మి ఛానల్ చూస్తూ ఉండండి. మంచి మంచి వంటలు కూడా నేను మీకు నేర్పిస్తూ ఉంటాను. బాయ్ అండి.